దిగుమతి వస్తువులపైన మెక్సికో కూడా అమెరికా బాటలో పయనిస్తుంది. చైనా, భారత్ సహా పలు ఆసియా దేశాలకు చెందిన దాదాపు 1,400 ఉత్పత్తులపైన 50% వరకు సుంకాల విధింపునకు అక్కడి సెనెట్ ఆమోదం తెలిపింది. వచ్చే జనవరి నుంచి అధిక సుంకాలు అమల్లోకి రానున్నాయి. చైనా, భారత్తో పాటు దక్షిణ కొరియా, థాయిలాండ్, ఇండోనేషియా సహా స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందం లేని ఇతర ఆసియా దేశాల నుంచి దిగుమతి చేసుకునే ఆటోమొబైల్స్, విడిభాగాలు, టెక్స్టైల్స్, దుస్తులు, ప్లాస్టిక్, స్టీలు తదితర వస్తువులపైన సుంకాలు పెంచాలని మెక్సికో ప్రభుత్వం ప్రతిపాదించింది. ఆ దేశ ఆర్థిక మంత్రి సెప్టెంబర్లోనే ఇందుకు సంబంధించిన బిల్లును ప్రవేశపెట్టారు. చట్టసభలో అధికార మెరీనా పార్టీకి మెజారిటీ ఉన్నప్పటికీ మద్దతు లభించలేదు. తాజాగా మద్దతు లభించడం గమనార్హం. అధిక సుంకాల విధింపునకు సెనెట్ ఆమోదం తెలపడంపై అధ్యక్షురాలు క్లాడియా షీన్బామ్ స్పందించారు. దేశీయ ఉత్పత్తి పెంచడం, చైనాతోటి వాణిజ్య సమతుల్యత సమస్యను పరిష్కరించే లక్ష్యంతో అధిక సుంకాల విధింపు నిర్ణయం తీసుకున్నట్లుగా క్లాడియా తెలిపారు. అమెరికాను బుజ్జగించే ప్రయత్నంలో భాగంగా క్లాడియా ప్రభుత్వం అధిక సుంకాలను విధించి ఉంటుందని అంతర్జాతీయ మార్కెట్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.